వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ముదురుతోంది. మరోసారి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి కడియంపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. నాడు టీడీపీని భ్రష్టు పట్టించిన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడన్నారు కొండా మురళి. మొన్న కేటీఆర్ ను వెన్నుపోటు పొడిచిన నాయకుడు కాంగ్రెస్ లో చేరాడని అన్నారు. బయట పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన మీకు ఇజ్జత్ లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది రేవంత్ అన్న అదే చెప్పదలుచుకున్నా అన్న, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి జీవితాలకి ఇస్తున్నాడు, గడ్డ తీసుకుంటారు. అంతమందికి ఇస్తున్నాము. లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నారో అనేది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు, మరి అన్ని కాడ ఇస్తున్నారు. ఆపరేషన్ కాగారు జరుగుతుంటే వరంగల్లో మన సీను, మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇలా ఒక బీసీ బిడ్డ ఎన్కౌంటర్ అయిండు. దాని గురించి మనం ఎవరు మరి మనం ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు ఎంతకు ఈ కొండమూరు ఏంది అని. మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండమూరు లెక్క మీకు ఇద్దరు ఉంటే, కొండమూరు లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మన గెలవాలి. సో వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ ముదురుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి. ఎస్ హరీషా, వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్ అనేటువంటి ముద్రి తారాస్థాయికి చేరింది. ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డేకి సంబంధించినటువంటి వేడుకల సందర్భంగా కొండా మురళి, మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆయన కామెంట్ చేశారు. ఆయన కామెంట్స్ అనేటువంటివి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ చర్చ రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్నటి వరకు తన ఎస్కాట్ వ్యవహారం లోపల వరంగల్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి సన్ప్రీత్ సింగ్, వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్తో సహా ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ షుకూర్, అదేవిధంగా మరో 2 సిఐలకి మెమోలు జారీ చేయడం జరిగింది. ఈ మెమోలను కూడా ఉటంకిస్తూ ఆయన సిపికి కూడా ఒక వార్నింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో కోర్టున్నారనేటువంటి ఒక హాట్ కామెంట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తన ఎస్కాట్ వ్యవహారంలో చూపెట్టినటువంటి శ్రద్ధ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోవట్ల మీద పోలీస్ కమిషనర్ పెట్టాలనేటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం అనేటువంటిది జరిగింది. అయితే మొన్నటి వరకు టీడీపీలో పనిచేసి టీడీపీలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయనకు వెన్నుపోటు పొడిసినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయన కాంగ్రెస్లో చేరి అటు మొన్నటి వరకు బీఆర్ఎస్లో కేసీఆర్ను, అదేవిధంగా కేటీఆర్ను కూడా వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరారు. ఆయన ఇప్పుడు ఆ పార్టీ అప్పుడు మునిగిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పరిస్థితి ఏదో అని చెప్పారు. ఇంకా అంటే ఏ నాయకుడైనా కూడా మీసాలు గీకించుకుంటాడు, అదేవిధంగా గడ్డం షేవ్ చేసుకుంటాడు, కానీ కనుబొమ్మలు సేవ్ చేసుకునే నాయకుడు రాజకీయాల్లో ఉన్నాడా? అటువంటి రాజకీయ నాయకుడు కాంగ్రెస్లో చేరారు. ఆ కాంగ్రెస్లో చేరినటువంటి నేత అప్పుడు టీడీపీ ప్రభుత్వం లోపల ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్టు, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ని భ్రష్టు పట్టిస్తున్నారనేటువంటి విమర్శ పరోక్షంగా పార్టీ మారినటువంటి నేత మీద విమర్శ చేయడం జరిగింది. అదేవిధంగా పరకాల నియోజకవర్గం లోపల 70 ఏళ్ల వృద్ధుడు పార్టీలో చేరారు, దరిద్రుడు పార్టీలో చేరారు. ఆయన ఎన్నికలకు ముందు మా ఇంటికి
వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు, ఈసారి పరకాల సీటు మాకు వదిలిపెట్టాలి, నన్ను గెలిపించాలి, తర్వాత నీకే ఈ సీటు వదిలిపెడతానని చెప్పి మా కాళ్ళు పట్టుకుంటే మేము గెలిపించాం. అలాంటి నాయకుడు ఇటు వచ్చారు. అసలు కొండా మురళికి ఉన్నటువంటి ధైర్యం మీకుందా? మీకుంటే బయట నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మీకు ఇజ్జత్ ఉంటే పార్టీకి రిజైన్ చేసి, అంటే మీ పదవులకు రిజైన్ చేసి మళ్ళీ గెలవాలనేటువంటి తీవ్రమైనటువంటి కామెంట్ పరోక్షంగా కడియం శ్రీహరిని, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని చేయడం అనేటువంటి జరిగింది. పరకాల లోపల ఖచ్చితంగా కొండా మురళి కూతురుగా ఉన్నటువంటి కొండా సుస్మితా పటేల్ మళ్ళా పరకాలలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని చెప్పారు. సిపికి కూడా అంటే ఎస్కాట్ కు విషయంలో చూపెట్టేటువంటి శ్రద్ధ ఏ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏసీపీ అదేవిధంగా సిఐల మీద ఏ రకంగా మెమోలు ఇచ్చారో మీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కోర్టుల మీద శ్రద్ధ పెట్టాలనేటువంటి సీరియస్ కామెంట్స్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొండా మురళి చేసినటువంటి సీరియస్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ దుమారం ఏ రకంగా రేపబోతున్నాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.